ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో మీ అందరికీ మా ప్రేమపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాం. దేవుని కృపను బట్టి ఈ పూట దేవుని వాక్యాన్ని చదువుకునే ముందు మీరు మీ కుటుంబాల కొరకు ఈ ఉదయం ప్రార్థన చేసుకొని ప్రార్థనాపూర్వకంగా మీ అందరి కోసం సిద్ధపరచుకున్నటువంటి దేవుని మాటలను బట్టి అటు రీతిగా ఈ దినమంతా కూడా దేవుడు మిమ్మల్ని కాపుదల్లో భద్రతలో ఆయన వాక్యముతో మిమ్మల్ని భద్రపరచునుగాక. యోధా పత్రిక ప్రకటన గ్రంథం పక్కన ఉంటుంది, ఒకటే పత్రిక. మొదటి అధ్యాయంలో 3వ వచనం చదువుతున్నాం. ఒకటే పత్రిక. ప్రియులారా, మనకందరికీ కలిగి ఉన్నటువంటి రక్షణ గురించి మీకు రాయవలనని విశేషమైన ఆసక్తి కలిగి ప్రయత్నించబడుచు ఉండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచున్నాము. ఇక్కడ మీరు గమనించినట్లయితే మరి రాయబడినటువంటి యోధా పత్రికలో నేను మీతో చెప్పినది ఏమై ఉన్నదంటే, విశేషమైన ఆసక్తి కలిగినటువంటి వారై, విశేషమైన ఆసక్తి కలిగిన వారై మరి దేవుని విషయంలో జాగ్రత్త కలిగి ఉండండి. ఈరోజు మనం చూసినట్లయితే దేవుడి మీద ఆసక్తి రోజు రోజుకి తగ్గిపోతుంది. చాలామంది జీవితంలో రోజు రోజుకి తగ్గిపోతుంది. ఏదో నెలనాడు ఒకరోజు ప్రార్థనకి వెళ్ళటం, వారంలో జరిగే కార్యక్రమాల్లో ఉండకపోవటం, ప్రత్యేక ఉపవాస ప్రార్థనలో ఉండకపోవటం, దేవుని సన్నిధిలో గడపకపోవటం. ఇక్కడ మీరు గమనించాలి, దేవుడి విషయంలో మిమ్మల్ని దేవుడు ఎన్నుకుంది, కోరుకుంది. విశేషమైన ఆసక్తి కలిగి ఆయన దగ్గర మనము నిబంధన కలిగి ఉండాలి. దాని విషయంలో ప్రభు మనతో ఈ ఆసక్తి కలిగినటువంటి కొన్ని వివరణలు ప్రభు మనతో మాట్లాడుతున్నారు. మనకు అప్పచెప్పినటువంటి బోధ, మనకు అప్పగించినటువంటి రక్షణ, మనకు అప్పగించినటువంటి సంఘము, దేవునితో మనము ఎప్పటికప్పుడు ఆసక్తిని జాగ్రత్తగా కొనసాగించాలని ఇక్కడ చెప్తున్న సంగతి. అపోస్తుల కార్యములలో 11:23 ఒక సంగతులు రాస్తారు. అక్కడ అతడు వచ్చి దేవుని కృపను చూసి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలనని అందరికీ హెచ్చరిక చేశాడు. చూసారా, దైవజనుడు పౌలు ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ వాక్యం ఏమని రాయబడి ఉంది? ఇక్కడ మనం చూస్తే అతడు వచ్చి దేవుని కృపను బట్టి వాక్యం చెప్తున్న విషయంలో ప్రభుని ఏమై ఉన్నాడంటే స్థిర హృదయముతో, స్థిరమైన హృదయముతో హత్తుకొని ఉండవాలని అందరినీ హెచ్చరిక చేస్తారు. అంటే ఇప్పుడు స్థిరత్వం లేదు మనిషిలో. లోకంలోకి వెళ్తేనేమో ధనమని చూస్తున్నావు, శరీరము దగ్గరికి వస్తేనేమో అందము బలమని చూస్తున్నావు. కొన్ని పరిస్థితులు చూస్తే దేని మీదో మనసు సర్వము ఇచ్చేటువంటి దేవుడి మీదనే మన మనసు కలిగి ఉండాలి. దానికని విశేషమైన ఆసక్తి మనలో ఆత్మ సంబంధముగా ఉండాలని బైబిల్ చెప్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం ఇక్కడ రాయబడిన విషయంలో దేవుని మన ప్రభు అయిన యేసుక్రీస్తుని స్థిర హృదయముతో మనల్ని హత్తుకొని ఉండాలని బైబిల్ చెప్తుంది. అపోస్తుల కార్యములలోనే 13వ అధ్యాయములో 43వ వచనాన్ని చదువుతున్నారు. 13:43లో సమాజ మందిరములోను వారు లేచిన తర్వాత అనేకులు యూదులను భక్తిపరులైన యోధా మత ప్రావీణత కలిగిన వారు, యోధా మతం యొక్క ప్రావీణత కలిగినటువంటి వారు పౌలును బర్నబా వెంబడించిరి. వీరందరూ వారి మాటలు వినుచు దేవుని కృపనందు నిలకడగా నుండవలనని వారికి, చివరి మాట ఏంటంట, దేవుని యొక్క కృప క్రింద మీరు నిలకడగా ఉండవలనని హెచ్చరిక చేశారు. చూడండి, అక్కడ మంచి ప్రావీణత కలిగినటువంటి వారు, దేవుని ఆత్మ సంబంధమైన వాక్యమును కలిగి, యోధా మతం యొక్క ప్రావీణత కలిగినటువంటి వారు సహితము కూడా భక్తిపరులైనటువంటి విషయములో దేవుని సన్నిధిలో దేవుని వాక్యం హెచ్చరిక ఎలా చేస్తున్నారంట, దేవుని కృపను విషయములో మీరు ఉండండి జాగ్రత్తగా. దేవుడి కృప ఎవరికి ఉంటుంది?
దేవుడి మీద, వారి ఆత్మ సంబంధమైన విషయముల మీద జాగ్రత్తగా, విశేషమైన ఆసక్తి కలిగిన వారి మీద ఉంటుందని ఖచ్చితంగా వాక్యం అక్కడ చెప్తున్నటువంటి సంగతులను మనకి రాస్తున్నారు అక్కడ. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కొంచెము కలిగి ఉంటే కొంతమందిని మనం చూస్తుంటాం. కొంచెము కలిగి ఉండగానే వాటిని బట్టి ఏం పర్వాలేదులే అనుకుంటారు. అవి కేవలం ఈ లోకములో వాడుకునే మాత్రమే, ఈ లోకానికి సంబంధించినవి. ఆత్మ సంబంధమైన విషయాల్లో ప్రభు చెప్తున్నటువంటి విషయం, దేవుడి కృప కింద మనము ఆనుకొని జీవించాలి. వాటి విషయంలో మనం ఏం కలిగి ఉండాలంట? ఆశ్చర్యమైనటువంటి రీతిని ప్రభు సన్నిధిలో హెచ్చరిక కలిగిన వారమై ఉండాలని బైబిల్ చెప్తుంది. కీర్తన గ్రంథములో 112వ కీర్తన 7వ వచనము చూడండి. 112వ కీర్తన 7వ వచనం, వాని హృదయము యెహోవాను ఆశ్రయించిన స్థిరముగాను నడుచుకున్నట్లు వాడు ఏ విషయములో కూడా దుర్మార్గతను జడియడు, ఏ విషయములో కూడా ఉండదని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఏమై ఉన్నది? వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండెను. ఇప్పుడు దేని మీద ఉండాలి మనకి స్థిరత్వం? దేవుడి మీద, దేవుడిచ్చినటువంటి ప్రతి ఒక్క ఆత్మ సంబంధమైన విషయంలో మనం స్థిరముగా ఉండాలి. వాక్యం చెప్తున్న మాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, లేకపోతే వాక్యములో రాయబడినటువంటి విషయములో కొన్ని లోక సంబంధమైన కొన్ని బలహీనతలు, పరిస్థితులు తారుమారైపోయే పరిస్థితులుగా ఉన్నాయి. కాబట్టి నీ మనస్సు ఎక్కడ ఉంది? దేవుడి మీద ఉండాలి. నీ అనుభవం, ఆత్మ సంబంధమైన అనుభవం ఎక్కడ ఉండాలి? ఆయన మీదే ఆనుకొని ఉండాలి. ఆయన యందు మనం స్థిర మనస్సు కావాలి, స్థిర హృదయం కలిగి ఉండాలి. అట్టి విషయంలో దేవుడు మిమ్మల్ని అంతకంతకు వర్ధిల్ల చేస్తాడు. ఈరోజు మనం లోకం మీద కాదు, లోకము దాని ఆశలు గతించిపోతాయని బైబిల్ చెప్తుంది. కాబట్టి మన ఆశయము దేవుడి మీద ఉండాలి, స్థిరమైనదిగా ఉండాలి, విశేషమైన ఆసక్తితో ఉండాలి. దేవుని మీద, మనం వాక్యముని మీద ఆనుకొని మనం జీవించాలి. అట్టి కృప దేవుడు మనందరికీ కలుగు చేయునుగాక. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, దయగలిగిన మా ప్రభువా, మీ విశేషమైన ఆసక్తిని బట్టి స్థిర హృదయముతోనూ ఆత్మ సంబంధమైన మాటలు మాకు అందించి ఉండగా, వినిన ప్రతి ఒక్కరూ కూడా ఏ విషయములో బలహీనులు కాదు, లోకములో లోక సంబంధమైన వాటి కాదు, సమస్తము దేవుడి సన్నిధిలో ఉన్నదని, ఆ సర్వశక్తి కలిగిన దేవుని ఎదుట తాము సరిచేసుకొని నిబంధన కలిగి కృపలో స్థిరపరచమని, ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవునిలో వచ్చిన పరిశుద్ధ గ్రంథం